గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ సొంత గూటికి వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు కృష్ణమోహన్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన సరితతో సయోధ్య కుదరకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఇవాళ కేసీఆర్ ను కలిసి కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తాను కలుస్తానని కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమిత్ర, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీ నుంచి వెళ్లిన ఆయన ఈ రోజు అసెంబ్లీ లాబీల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మళ్లీ కలుసుకున్నారు. తాను అంటే సాంకేతికంగా బీఆర్ఎస్ శాసన సభ్యుడే కావడంతో బీఆర్ఎస్ పార్టీలోనే తాను కొనసాగుతానని కేటీఆర్ కు తెలపడంతో కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించి ఆహ్వానించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ తో కృష్ణమోహన్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ఇక రేపు ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు పార్టీ అధినేత కేసీఆర్ ని కూడా కలుసుకుంటారని కృష్ణమోహన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే అధికారికంగా మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్నానన్న ఒక స్పష్టమైన సంకేతాలు మాత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చూస్తున్న పరిణామాలను గమనించి వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సొంత గూటికి చేరుకోవడంతో బీఆర్ఎస్ లో కూడా నేతలు స్వాగతిస్తున్నారని చెప్పుకోవచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే ఈ రోజు తిరిగి సొంత గూటికి రావడంతో ఈ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉండే అవకాశం ఉందన్న ఒక ప్రచారం జరుగుతుంది. మరో ఒకరు లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ సొంత గూటికి చేరుకునే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని తిరిగి సొంత గూటికి చేరుకుంటే బీఆర్ఎస్ లో చేరుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ లో కొనసాగుతానని ఒక స్పష్టమైన సంకేతాలు అయితే ఇచ్చారు. సుమిత్ర, అంటే శ్రీకాంత్, అక్కడ సరితతో సయోధ్య కుదరకే మళ్ళీ బీఆర్ఎస్ సొంత గూటికి వస్తున్నట్టుగా చెప్తున్న సందర్భంలో ఇంకా కొంతమంది కూడా వస్తారని మీరు చెప్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అలాగే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న ఒక ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సొంత గూటికి రావడంతో అలాంటి నేతలకు అందరికీ బ్రేక్ పడే అవకాశం ఉంటుందన్న ఒక అనుమానాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. నేతల్లో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి సొంత గూటికి రావడంతో కాంగ్రెస్ పార్టీలోని రాజకీయాలు జీర్ణించుకోలేక సొంత గూటికి ఎమ్మెల్యేలు తిరుగు ప్రయాణం అవుతున్నారన్న ఒక వాదన మొదలైంది. రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వెళ్తారా వెళ్ళరా అన్న దానిపై కూడా ఒక చర్చకు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే గతంలో మాదిరిగా ఈజీగా కాంగ్రెస్ లో చేరేందుకు మాత్రం ఇక నేతలు ఆసక్తి చూపించే అవకాశం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తాజాగా చేరిన పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో చూసుకుంటున్నట్లయితే అక్కడ కూడా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓ కాంగ్రెస్ అభ్యర్థి, మరో కాంగ్రెస్ నేత ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత ఉండడంతో ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెద్దగా కాంగ్రెస్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందన్న ఒక స్పష్టమైన అభిప్రాయం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వస్తా ఉంది. ఈ కారణంగానే ఇక కాంగ్రెస్ లో కొనసాగితే ఆ రాజకీయాలు కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు భరించలేమన్న ఒక అభిప్రాయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తిరిగి మరికొంతమంది వస్తారా అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.